హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు వచ్చేసి బసలతోటి గ్రామంలో ఉన్నాము. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరు? లక్ష్మయ్య. మీ ఊరు? బసలదొడ్డి. ఏ మండలం అన్న మీది? పెద్ద కడపూరు మండలం. మీ మొబైల్ నంబర్ చెప్పండి. 8500536443. మీరు ప్రతి సంవత్సరం పత్తి పంట ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? 9 ఎకరాలు వేస్తున్నారు. 9 ఎకరాలు వేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పత్తి పంట సాగు? దాదాపు 20 సంవత్సరాలు అయింది. నాకు ఐడియా ఉండగా మీరు చేయబట్టి 20 సంవత్సరాలు అయింది పత్తి పంట సాగు చేయడం. ఓకే, ఈ 9 ఎకరాల్లో కానీ రానా వెరైటీ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు వేసినారు. ఎన్ని క్వింటాలు వచ్చిందన్న మీకు ఇది పోయినసారి? 16 క్వింటాలు వచ్చింది. 16 క్వింటాలకి ఎకరాకి 16 క్వింటాలు వచ్చింది. బయలుపొలమే. మీకు ఈ రానాలో పత్తి పంట 2 ఎకరాలు సాగు చేసినారు కదా, పోయినసారి దీంట్లో ఏ లక్షణాలు ఏ గుణగణాలు చూసినారు దాంట్లో? ఇది కాయ మీడియం సైజ్ ఉంటుంది. మీడియం సైజ్ గుబ్బ బాగా వస్తుంది. కిందకు రాలదనమాట. ఎక్కువ రోజులు ఉంటే అంటే కొన్ని వెరైటీలు రాలదు. రేవంత వాళ్ళు రాలుతుంది, ఇది రాలదు. బాగా అట్లా ఉంటుంది, బాగా నిలబడుతుంది, బాగుంటుంది. అంటే తీసుకోవడానికి ఎట్లా మెత్తగా వస్తుంది. నీటి పగులుతుంది. ఒక్కొక్క కూలి మనిషి రోజుకి ఎన్ని కేజీలు ఇడిపోయి? దాదాపు 80 కేజీలు. కింటం 10 కేజీలు ఏరినారు. మాకు కేజీ లెక్క ఇచ్చింటే కింటం 10 కేజీలు. ఒక మనిషి కింటం 10 కేజీలు. ఓకే, మీరు ఈ సంవత్సరంకి ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు దీన్ని? ఈ సంవత్సరం 2 ఎకరాలు వేస్తాను కంపల్సరీగా. 2 ఎకరాలు వేస్తున్నారు. అంటే బాగా వస్తుందా? రైతులు వేసుకోదగ్గ వెరైటీ అనేది చూసి నేనైతే చూడంగా నెంబర్ 1 వెరైటీ అనేది నేను చూడంగా అయితే. అంటే మీ గ్రామంలో ఎవరికైనా చెప్పారా నాకు ఇట్లా వచ్చింది, ఇంత బాగుంది అని? ఎవరో అడిగిన వాళ్ళకి చెప్పినాం మేము. అయితే అడిగిన వాళ్ళకి చెప్పినాము. ఓకేనా అన్న. ఇది లక్ష్మయ్య గారి రైతు ఒక 9 ఎకరాలు ప్రతి సంవత్సరం పత్తి పంట సాగు చేస్తున్నారు. దాంట్లో 2 ఎకరాలకు గాను రానా వెరైటీ వేస్తున్నారు. ఎకరాకి 16 క్వింటాల నుంచి 18 క్వింటాల దాకా వస్తుందని అన్న చెప్తున్నాడు. ఈ అనుభవం వల్ల ఈయన ఈ సంవత్సరం ఇంకా 2 ఎకరాలు ఈ రానా వెరైటీ మళ్ళీ వేస్తున్నా అని చెప్తున్నాడు. అది ప్రతి ఒక్క రైతు ఈ రానా వెరైటీ వేసి కాసి మంచి దిగుబడులు పొందాలని ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. షాప్ క్లిప్ బయట పెడతాను నేను. బాగా వచ్చిందా?